హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమ రుచులు. ఈరోజు ఈ వీడియోలో మనం తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ఇష్టమైన నైవేద్యం పేలాల పిండి ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూద్దామండి. ఈ పేలాల పిండిని తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టడం వల్ల మనకి అఖండ ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని మన పెద్దల నమ్మకము. అందువల్ల ఈ పేలాల పిండిని విష్ణుమూర్తికి తొలి ఏకాదశి రోజున నైవేద్యం పెట్టి దానిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ పేలాల పిండిని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా కొత్త వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు. మరైతే ఇప్పుడు మన విష్ణుమూర్తికి ఇష్టమైన నైవేద్యం పేలాల పిండి ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాం పదండి. ఈ పేలాల పిండి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం పేలాలు తయారు చేసుకోవాలి. ఈ పేలాలను జొన్నలతో ప్రిపేర్ చేసుకుందాం. జొన్న పేలాలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన నీళ్లు పెట్టి మరిగించుకోవాలండి. మరుగుతున్న నీటిలో జొన్నలు వేసుకోవాలి. ఈ జొన్నలు నేను ఆల్రెడీ కడిగి ఆరబెట్టి ఉంచుకున్న జొన్నలండి, కాబట్టి నేను డైరెక్ట్గా మరుగుతున్న నీళ్ళల్లో వేసేస్తున్నాను. మీ దగ్గర అప్పటికప్పుడు తెచ్చుకున్న జొన్నలు ఉన్నట్లయితే వాటిని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగిని ఆ తర్వాత మరుగుతున్న నీళ్ళల్లో వేసుకోవాలి. జొన్నలు ఇలా మరుగుతున్న నీళ్ళల్లో వేసిన తర్వాత వాటిని ఒక 2-3 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మనం జొన్నలు వేసేటప్పటికి వేడి నీళ్ళు కాస్త చల్లగా అయిపోతాయి. ఈ చల్లగా అయిన నీళ్ళు మళ్ళీ కొంచెం వేడెక్కే వరకు అలా ఉంచాలన్నమాట. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక 2-3 ఉడుకులు వచ్చిన తర్వాత ఈ జొన్నలను స్ట్రైనర్లో వడగట్టేసుకుందాము. మనం ఈ జొన్నలను స్ట్రైనర్లో వడగట్టుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వంచుకోవాలండి. ఎందుకంటే మనకి నీళ్ళు అనేవి మసులుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలా స్ట్రైనర్లో పోసిన తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా వాడిపోయే వరకు అలా ఉంచేయాలండి. నీళ్ళన్నీ జొన్నల్లోవి వాడిపోయిన తర్వాత ఒక పల్చటి తెల్లటి క్లాత్ తీసుకుని ఫ్యాన్ కింద వేసుకుని దాంట్లో మనం ఇలా వేడి నీళ్ళల్లో వేసి తీసి ఉంచుకున్న జొన్నలను వేసుకుని ఆరబెట్టుకోవాలండి. ఇలా ఫ్యాన్ గాలి కింద ఒక 2-3 గంటలు ఆరబెట్టుకోవాలి. అంతేగాని మనం ఈ జొన్నలను తీసుకెళ్ళి ఎండలో పెట్టి ఆరబెట్టకూడదండి. ఎండలో పెడితే మనకి జొన్నలు మళ్ళీ నొక్కున్నట్లుగా అయిపోయి మనకి పేలాలు అనేవి రావు. కాబట్టి వీటిని ఎప్పుడు ఫ్యాన్ గాలి కింద మాత్రమే ఆరబెట్టుకోవాలి. జొన్నలు ఇలా 2-3 గంటలు ఆరిపోయిన తర్వాత ప్యాన్లో మనం వేసుకుని వీటిని పేలాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దానికోసం నేను అల్యూమినియం ప్యాన్ పెట్టుకున్నానండి. అల్యూమినియం ప్యాన్ కంటే కూడా మనకి జొన్న పేలాలు చేసుకోవడానికి నాన్ స్టిక్ ప్యాన్ అయితే చక్కగా ఉంటాయి, కానీ నా దగ్గర నాన్ స్టిక్ అవైలబుల్ లేదు. అందుకని నేను అల్యూమినియం ప్యాన్ తీసుకున్నాను. దీనిని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేడి చేసుకోవాలండి. పాన్ బాగా వేడైన తర్వాత మనం ఆరబెట్టి ఉంచుకున్న జొన్నల్లో ఒక గుప్పెడు జొన్నలు తీసుకుని ఆ పాన్లో వేసేసుకుని వేయించుకోవాలి. ఇలా ప్యాన్లో వేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మాత్రమే ఉంచాలండి. 2 నిమిషాల్లో మనకి పేలాలు అనేవి రెడీ అయిపోతాయి. చూడండి చక్కగా ఎలా పేలుతున్నాయో పేలాలు. మనం ఎక్కువసేపు ఉంచామంటే అవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూసుకోవాలండి. పేలాలు వేగుతున్నప్పుడు ఉండే సౌండ్ని మాత్రం మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలండి. ఆ సౌండ్ అనేది బాగా తగ్గిపోయినప్పుడు పేలాలు వెంటనే మనం ప్యాన్లో నుంచి తీసేసుకోవాలి. లేదు అంటే అవి మాడిపోతాయి. చూసారా, నాకైతే ఒక ప్యాన్ ఇలా అయిపోయిందండి. ఒక గుప్పెడు జొన్నలు వేసినప్పుడు ఒక ప్యాన్లో పేలాలు ఇలా మాడిపోవటం అనేది జరిగిందండి, కాబట్టి చూసుకోవాలి. నేను మళ్ళీ వేసుకుంటున్నానండి ఇంకొన్ని జొన్నలు. చూడండి చక్కగా ఇలా ఒక గుప్పెడు జొన్నలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇలా జొన్నలను ఒకసారి కలుపుకొని అవి చక్కగా చిటపట పేలేటప్పుడు దానిపైన మూత పెట్టామంటే జొన్నలు అనేవి చక్కగా పేలాల్లాగా రెడీ అవుతున్నాయండి. చూడండి చక్కగా ఎలా పేలుతున్నాయో జొన్నలు ఒకటొకటిగా రెడీ అవుతున్నాయి కదా. చూడండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు జాగ్రత్తగా ఉంచాలండి. కానీ మనం జొన్నలు చేసుకునేటప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలండి. సౌండ్ అనేది మనకి తగ్గిపోతుండగా మనం తీసేసుకోవాలండి, లేదంటే అవి మాడిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా జొన్నలు చేసుకునేటప్పుడు మాత్రం మీరు కేర్ఫుల్గా చేసుకోండి. మనం ఇలా అన్ని జొన్నలను కూడా పేలాల్లాగా రెడీ చేసేసుకోవాలి. ఇలా అన్ని జొన్నలు పేలాల్లాగా రెడీ చేసేసుకున్న తర్వాత ఇందులో కొన్ని జొన్నలు అయితే మనకి పేలాల్లాగా పేలవండి. జొన్నలు అలా గట్టిగా ఉండిపోతాయి. వాటిని అయితే మనం దాంట్లో నుంచి వేరు చేసేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇవి అంత టేస్టీగా ఉండవు, గట్టిగా ఉంటాయి. కాబట్టి మన పేలాల్లో నుంచి ఇలా జొన్నలుగా ఉండిపోయి సరిగా పేలాలు రెడీ అవ్వకుండా ఉన్న వాటిని ఏది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగతా పేలాలను మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పొడిలాగా చేసుకోవాలి.
చూడండి చక్కగా పేలాలు ఎంత మంచి సౌండ్ వస్తున్నాయో. ఈ ఆషాఢ మాసంలో ఈ జొన్నలు తినడం మన హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడిప్పుడే మనకి వర్షాలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎండాకాలం వెళ్ళి వర్షాకాలం స్టార్ట్ అయ్యే సీజన్లో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. అందుకే ఈ ఆషాఢ మాసంలో ముల్లగాకు తినమని, అలాగే గోరింటాకు పెట్టుకోమని మనకి పెద్దలు ఎన్నో చెప్పారు. అలాగే ఈ జొన్న పేలాలు తినడం వల్ల కూడా మనకి శరీరంలో కొద్దిగా వేడి పుట్టి ఈ చల్లటి వర్షాలు పడే వాతావరణానికి మన శరీరం అలవాటు పడేలాగా చేస్తాయన్నమాట. అందుకే ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి రోజున ఈ జొన్న పేలాలు పిండి అనేది మన విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించమని వారి పెద్దలు చెప్పారు. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న జొన్నలను మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా చక్కగా ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట జొన్నలు మనము. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న జొన్న పేలాల పిండిని ఒక బౌల్లోనికి తీసుకోవాలి. జొన్న పేలాల పిండి అనేది చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో బెల్లం అనేది వేసుకోవాలి. మనం బెల్లం స్వీట్కి తగినట్లుగా చూసుకొని వేసుకోవాలన్నమాట. మనం 1 కప్పు జొన్నలు తీసుకుంటే దానికి అరకప్పు బెల్లం అయితే కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అంటే 1/4 కప్పు వరకు తీసుకోవచ్చు. ఇలా ఈ బెల్లాన్ని మిక్సీ జార్లో వేసుకుని అందులో ఒక 2 యాలకులు వేసుకుని దీన్ని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. బెల్లం అనేది బాగా మెత్తగా పొడి అయ్యేలాగా చేసుకున్న తర్వాత ఈ బెల్లం పొడిని తీసుకెళ్ళి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టి ఉంచుకున్న జొన్న పేలాల పిండిలో ఈ బెల్లం కూడా వేసేసుకోవాలి. ఇలా బెల్లం వేసిన తర్వాత ఈ పేలాల పిండిలో బెల్లం అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న బెల్లము జొన్న పేలాల పిండి అలా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పుని నేతిలో ఫ్రై చేసుకుని వేసుకోవాలి. దానికోసం చిన్న ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకున్నాను. అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి బాగా కరిగిన తర్వాత అందులో కొద్దిగా జీడిపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము. నెయ్యి చక్కగా కరిగిపోయిన తర్వాత ఇందులో జీడిపప్పు వేసేసుకుంటున్నాను. ఈ జీడిపప్పును మనం పేలాల పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు దాంట్లోనే వేసేసుకుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కొద్దిగా జీడిపప్పు, బాదం, ఇంకా పిస్తా ఇవన్నీ కూడా పేలాల పిండిలో వేసుకుని గ్రైండ్ చేసుకుంటారు. నేనైతే ఓన్లీ జీడిపప్పు ఇలా నేతిలో వేయించుకుని మాత్రమే వేసుకుంటున్నాను. మీ ఇష్టమండి, మీ టేస్ట్కి తగినట్లుగా కావాలి అంటే అవన్నీ కూడా పేలాల పిండిలో వేసుకుని గ్రైండ్ చేసుకుని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా జీడిపప్పు వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలండి. అంతేనండి, మనకి విష్ణుమూర్తికి ఇష్టమైన నైవేద్యం తొలి ఏకాదశి రోజు నైవేద్యం పేలాల పిండి అనేది మనకి రెడీ అయిపోయిందండి. చూసారు కదా, విష్ణుమూర్తికి ఇష్టమైన నైవేద్యం పేలాల పిండి ఎలా తయారు చేసుకోవాలో. తప్పకుండా ఈ తొలి ఏకాదశికి ఈ పేలాల పిండిని మీ ఇంట్లో విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.